విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి దగ్గర భక్తులపై దాడి కలకలం రేపింది. అమ్మవారి ఆలయం పార్కింగ్ కాంట్రాక్టర్, ఏజల్ సెక్యూరిటీ సిబ్బంది రెచ్చిపోయారు. భక్తులపై దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా దాడి చేశారు. పార్కింగ్ విషయంలో ప్రశ్నించిన భక్తులపై కాంట్రాక్టర్, ఏజల్ సెక్యూరిటీ సిబ్బంది తరచూ దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో కూడా పలువురు భక్తులపై దాడికి పాల్పడ్డ ఘటనలు ఉన్నాయి. అయినా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవట్లేదని భక్తులు వాపోతున్నారు. పార్కింగ్ కాంట్రాక్టర్ దోపిడీకి పాల్పడుతున్నా అతనికే ఆలయ అధికారులు అండగా నిలుస్తున్నారని బాధితులు వాపోతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి దగ్గర భక్తులపై దాడి కలకలం రేపింది. అమ్మవారి ఆలయం పార్కింగ్ కాంట్రాక్టర్, ఏజల్ సెక్యూరిటీ సిబ్బంది రెచ్చిపోయారు. భక్తులపై దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా దాడి చేశారు. పార్కింగ్ విషయంలో ప్రశ్నించిన భక్తులపై కాంట్రాక్టర్, ఏజల్ సెక్యూరిటీ సిబ్బంది తరచూ దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా పలువురు భక్తులపై దాడికి పాల్పడ్డ ఘటనలు ఉన్నాయి. అయినా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవట్లేదని భక్తులు వాపోతున్నారు. పార్కింగ్ కాంట్రాక్టర్ దోపిడీకి పాల్పడుతున్నా అతనికే ఆలయ అధికారులు అండగా నిలుస్తున్నారని బాధితులు వాపోతున్నారు.